మార్నింగ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు అనుకుంటే అందరు బాగానే ఉన్నారా అని. యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున తులసి దర్శనం చేసుకోండి. పొద్దున తులసి దర్శనం చేపిస్తున్నా. మీకు నీళ్ళు వచ్చినాయి, పని అయితే అయింది. చూడండి, బట్టలు పిండేసిన. మొత్తం నీళ్ళు పోయినాక ఎండ వచ్చినాక పైన ఆరేస్తాయి. ఇక ఇంకా ఫ్రెండ్స్ చెప్పాలి, అందరు ఎట్లా ఉన్నారు? మేమైతే అందరం బాగానే ఉన్నాము. మీరు చెప్పాలి ఎట్లా ఉన్నారని. రేపు పొద్దున ఇక ఈరోజు ఏం చేయాలి అని బఠానీలు వచ్చినాయి. ఇక బఠానీలు వచ్చినాయి చూడండి. ఫస్ట్ ఇక చాలా చేస్తాను, నాకు చాలా ఇష్టం బఠానీలు కూర. ఆలుగడ్డలు అయినా, మళ్ళా మ్యాగీ చేసిన. ఇక ఈరోజు ఏం చేయాలనుకుంటున్నా అంటే బఠానా పులావ్, క్యారెట్ అవన్నీ వేసి చేద్దామని అనుకుంటున్నా. అయితే మీకు చూపిస్తా ఎట్లా మీకైతే తెలుసు మేము చెప్పేది ఏముంది కానీ. అప్పుడు దాకా తీసి మాట్లాడదాం, బఠానీలు తీసుకుంటా మాట్లాడదాము. ఇంకా ఫ్రెండ్స్, అంత ఏదైనా కబుర్లు చెప్పండి నాకు కూడా. అంతా నేనే చెప్పాలా, మీరు కూడా చెప్పాలి. ఇంకా గ్రీన్ బట్ట కనిపిస్తుంది, తీసేద్దాము. ఇప్పుడు మంచిగా కొడుతుంది. వెనకాల ఏదైనా మంచిగా కొట్టకపోతే బాగుండదు వీడియో. ఇప్పుడు బాగుంది. ఎట్లా ఉంది? బాగుంది. ఇంత తీసేసి రాత్రి తీసి పెట్టేది ఉండే కానీ తీయలే. నేను అనుకున్నా మా యూట్యూబ్ ఫ్యామిలీతో మాట్లాడుకుంటా తీద్దామని. ఇక నిన్న నేను కూడా రావాలి, పని కూడా తొందరగా అయిపోయిందని మా పాత ఫ్రెండ్ దగ్గర పోయినా. నేను చాలా రోజుల నుంచి రమ్మంటుండే. అప్పుడు పని చేసిన ఆమె దగ్గర నేను. పార్లర్ ఉండే ఆమెది, ఆ చేయి కింద పని చేస్తుండే. చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్ ఆమె నాకు. ఇక నిన్న పరాటా చేసినా కదా, తెలుసు కదా మీకు. ఇక ఆమెకు తీసుకొని పోయినా. ఆమె నాకు డబ్బాల గోంగూర పచ్చడి, ఇంకా గోంగూర పూలు ఉంటుందంట, నేను ఎప్పుడు చూడలేదు. పింక్ కలరు వచ్చింది పచ్చడి. ఇది పింక్ కలర్ ఎందుకు ఉంది అంటే, ఊర్లలో ఈ గోంగూరకి పూలు వస్తాయి కదా, ఆ పూలది పచ్చడి చేసింది. ఏమైనా టేస్ట్ ఉందా అది? బాబా సూపర్ ఉంది. రాత్రి అదే తిన, వేడి అన్నము, ఆ 2 పచ్చళ్ళు, రెండు టేస్ట్లు ఏమున్నాయా? బాబా చాలా బాగున్నాయి. ఇక ఈరోజు ఏం చెయ్యను, ఇదే పులావ్ చేస్తా. అదే పచ్చడి కొంచెం సైడ్కి కట్టేస్తా, తినేసి కూడా పోతుంది వేడివేడిగా పులావ్. ఇక అంత ఇంట్రెస్ట్ లేదు చెయ్యనికి ఈరోజు, ఎందుకో ఏమో. ఒక్కొక్క రోజు అట్లనే ఉంటుంది. నిన్న ఇంకా ఉట్టి పరాటా చూపించిన, అన్నం కూడా చేసిన. అన్నం తిని పరాటా తీసుకొని పోయింది. ఇంకా ఫ్రెండ్స్, నేను ఇంత చెప్తున్నా, మెసేజ్లు లైక్లు ఏం వస్తలేవు నాకు. చాలా నారాజు ఉన్నా నేను. ఏం చేతులు నొప్పిలేస్తున్నాయా? యూట్యూబ్ ఫ్యామిలీ ఇంత సపోర్ట్ చేయండి, మంచిగా చేస్తుర్రు, ఇంకా కూడా చేయండి ప్లీజ్. ఉన్న వాళ్ళకి చేయకుండా కొంచెం గరీబ్ వాళ్ళకి కింద నుంచి పైన ఇట్లా లేపండి. మంచిగా ఇంకా స్టార్ చేయండి. స్టార్ కాకుండా మీడియం కొంచెమైనా సపోర్ట్ చేస్తే. ఒక ఛాలెంజ్గా మీకు చెప్పినా కూడా ఇంతకుముందు మళ్ళీ ఆంటీ ఇట్లా చెప్తుంది, అక్క ఇట్లా చెప్తుంది అని మీరు అనుకుంటారు. కానీ ఒక ఛాలెంజ్గా చేస్తున్నా నేను. ఫస్ట్ చేసి మళ్ళీ మానేసి వీడియోలు ఏం మంచిగా వస్తలేవని నాకు కూడా ఇది చేస్తే మళ్ళీ
వీడియోలు చూసిన వాళ్ళు మా ఇంటికాడ అన్నారు మంచిగా చేస్తున్నావు, ఇంకా టైం పడుతుంది, ఏదైనా ఓపిక పడాలి, తొందరగా పడవద్దు, నువ్వు ఎందుకు బంద్ చేస్తున్నావు, చెయ్యి అని అన్నారు. అయితే నాకు అట్లా అన్నందుకు ఇక మళ్ళీ స్టార్ట్ చేసినందుకు మంచి రెస్పాన్స్ వస్తుంది, అందుకే మళ్ళీ చేస్తున్నా. ఈసారి అయితే నాకు ఓపిక ఉంది, చేస్తున్నా, మీ మీద నమ్మకం ఉంది, ముంగడు తీసుకోపోతారని, ఇక అందుకే చేస్తున్నా. నేను చూడండి ఎంత దమ తీస్తున్నా. నేను 9 అవుతుంది కదా, తొందరగా చేసి నీళ్ళు పెట్టి ఆమెకు లేపాలి. మా ఆయన మీరు ఊరికే మా బిడ్డ గురించే చెప్తారని అనుకుంటారు కదా, మా ఆయన పొద్దున వెళ్ళిపోతాడు. ఆయన పోయినాకనే చేస్తా వీడియోలు అవి అన్నీ. చేయమంటాడు, అట్లా ఏమన్నాడు, కానీ అంత పొద్దున ఎవరు లేస్తారు, ఆయన తొందరగా పోతాడు. ఆయనకు లంచ్ గించి అంతా అక్కడ ఉంటుంది. నైట్ ఒక్క పూట తింటాడు, నైట్గా ఏదైనా వండేస్తాను, ఒకటే పూట తింటాడు. మా కొడుకు అయితే హాస్టల్లో ఉంటాడు. వాడు చెప్పినా కదా మీకు, కొంచెం ప్రాబ్లం వల్ల హాస్టల్లో ఉంటాడు. వస్తాడు, మారి వస్తాడు, ఒక్కరోజైనా ఒక్కరోజు మారుతాడని నమ్మకం ఉంది. మారి వస్తాడు, అప్పుడు వీడియోలలో కూడా తీసుకుంటా. ఆయనకి మంచిగా చేస్తాడు, ఆయన కూడా చాలా మంచిగా చేస్తుండే వీడియోస్. ఇప్పుడు మానేసిండు కానీ బాగా చేస్తాడు వీడియోలు, చాలా మంచిగా ఉంటాయి ఆయన వీడియోస్ కూడా. పెడతా, ఏదైనా ఒకటి అడిగి మాట్లాడతాడు కానీ అడిగి పెడతా. ఆయన వీడియోస్ ఏదైనా ఉంటే అడిగి పెడతా. యూట్యూబ్లో పెడతారా అయ్యి అని అడుగుతా. చూద్దాం మా కొడుకుకి ఎంత ప్రేమ ఇస్తారో మీరు, చూద్దాం. ఇక ఈ పని చూద్దాం. ఇక అయితే ఫ్రెండ్స్ అయిపోయినాయి. ఇగో బఠానీలు ఈ పక్కన పెట్టేసి క్యారెట్ కట్ చేద్దాము. కడిగే పెట్టిన ఫ్రిడ్జ్లో పొద్దునప్పుడు, మళ్ళీ ఇది అవుతుందని కడిగేసే పెట్టిన. క్యారెట్ ఎంత వేసినా టేస్ట్ తినాలి. ఇవి అన్నీ వేయాలి, ప్రోటీన్ బాగుంటుంది. ఇట్లా అయితే తినరు కదా, ఇంట్లో వేసేసేయాలి. ఇంట్లో అయినా నేను అట్లనే వేస్తాను, ఉప్మా చేసినా వేస్తాను నేను. అందుకే ఇట్లా అయితే తినమంటే ఎడ తింటారు, ఇట్లా అయితే బాగుంటుంది పిల్లలకి. ఇక మా బిడ్డ అంటుంది, ఇక బఠానీ వచ్చినాయా, ఇక అన్నిట్లలో బఠానీ వేస్తాం అంటుంది. నాకు ఇష్టం చాలా. మీకు వీడియో కూడా కనిపిస్తుంది, బఠానీలు అని చాలా చేస్తా. కంటే కూతుర్ని కనాలిరా, మనసుంటే మొగళ్ళ పెంచాలిరా అంటే. ఈ వీడియో కూడా చేసిన నేను, కానీ అంత రెస్పాన్స్ రాలేదు. చేసిన మంచిగానే, మంచి వీడియోలకి ఎందుకో ఏమో మళ్ళా లైక్, షేర్లు, సబ్స్క్రైబ్ మెసేజ్ వచ్చింది. చెయ్యరు. ఇంత మంచిగా చేసిన మళ్ళీ వాటితో కొంచెమే వస్తుంది, ఎక్కువ రాదు. కంటే కూతుర్ని కనాలిరా, మనసుంటే మొగాళ్ళ పెంచాలిరా. నా బిడ్డకి నేను మొగాళ్ళకనే పెంచిన, చాలా మంచిది నా బిడ్డ. మళ్ళా జన్మ, ఏ జన్మ అయినా నా కడుపులోనే పుట్టాలి నా బిడ్డ, అంత మంచిది. ఇప్పుడు కూడా కొడతా పని చేయకపోతే. అంత పెద్ద జాబ్ చేసినా కానీ ఏమైనా ఇంట్లో ఉన్నప్పుడు నాకు చిరాకు వస్తే, ఏం చేయకొస్తే దాంతోనే కొడతా. కానీ మమ్మీ నువ్వు ఎందుకు కొట్టున్నావు, నేను పెద్దగా అయినా కొట్టవద్దని అన్నదు, ఏమన్నదు. ఇక చేసేద్దామా, కుక్కర్ పెడదామా.
కొంచెం అందులో గరం మసాలా వేద్దాం. చూపిస్తా ఫ్రెండ్స్ మీకు కూడా. నూనె వేద్దాము. ఉండండి ఫ్రెండ్స్, మిరపకాయలు తీసుకురావడం మర్చిపోయినా. ఫ్రిడ్జ్లో పోయి మిరపకాయలు తెచ్చి మళ్ళీ వస్తాను. మర్చిపోయిన అన్నీ తీసుకొచ్చిన. పచ్చిమిర్చి తీసుకురాలేదు. ఇన్ని పచ్చిమిరపకాయలు వేసి, ఈరోజు ఏంది గురువారం, సాయిబాబా రోజు. ఈరోజు సాయిబాబా అంటే దీపావళి పాట యాద వస్తుంది నాకు. చిన్నప్పుడు ఇది పాట ఫేమస్ ఉండే, సాయిబాబాది దీపావళి పాట. దీపావళి మీరు అనుకుంటే ఇవి మేము వాడడానికి స్టార్ట్ చేసింది, ఇక వాడుతుంది నాకు వినిపిస్తుంది అని అనుకుంటారు కదా. పాడతా దీపావళి మనాయి సుహాని, దీపావళి मनाई सुहानी, मेरे बाबा के हाथों में जादू का पानी. दीपावली मनाई सुहानी, दीपावली मनाई सुहानी, मेरे बाबा के हाथों में जादू का पानी. दीपावली मनाई सुहानी. थोड़ा सा तेल, थोड़ा सा घी डाल दी. హిందీలో పోయిన మళ్ళీ కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసేసిన ఫ్రెండ్స్. ఇక మనం వేద్దాము జీలకర్ర. చిట్టపట్ట అనేదాకా జీలకర్ర. తర్వాత ఏమి ఈజీ ఉంటుంది, ఏమంత ఇది ఉండదు కానీ ఈజీనే ఉంటుంది. ఇంకా నూనె వేడిగా అయింది. జీలకర్ర కొంచెం ఎక్కువ వేద్దాం. జీలకర్ర ఎక్కువ వేస్తే బాగుంటుంది పులావ్. చాలు, మిరపకాయ ఒక్కటి పెట్టేద్దాం. ఇక జీలకర్ర వేస్తాను. ఇది కూడా వేసేద్దాం. క్యారెట్ బఠానీ లాస్ట్ వేసినా నడుస్తుంది, ఎందుకంటే క్యారెట్ కొంచెం గోలాలి కదా, అందుకే. చూడండి, క్యారెట్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అంతే. సింపుల్గా చేయాలి, బాగుంటుంది. అవి ఇవి అన్నీ వేసి అంటే అది ఇక మొత్తం వేయాలి. ఇక ఆలుగడ్డ అవి అన్నీ ఏమి వేస్తలేదు నేను. ఇక ఇంకా ఫ్రెండ్స్ చెప్పాలి, మీరు అన్నీ మేమే చెప్తాం. మీరు కూడా మెసేజ్లు, కామెంట్లు చెయ్యండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నాకు ఇట్లా చెవులలో బాగా నచ్చుతాయి, బాగున్నాయి కదా. మా ఇంటికాడ ఆమె వస్తుంది అమ్మేటామె, ఆమె దగ్గర తీసుకున్న ఫ్రెండ్స్. బంగారుది కాదు, ఉట్టిదే ఉట్టిదే. మీరు అనుకుంటారా అంటే దగ్గర బంగారం ఉంది, బంగారం కమ్మలని. కాదు, ఉన్నాయి చిన్నవి వేరే ఉన్నాయి, లేదని అబద్ధం చెప్పను నేను. ఉన్నాయి కానీ వేరే ఉన్నాయి. ఇవి నచ్చినాయి నాకు చాలా. నాకు ఇంతకుముందు ఉండే అవి అమ్మేసిన నేను.
ఇది అందరూ అంటారు బంగారియా బంగారియా అని, కాదు ఉట్టియే, బంగారీ కాదు ఉట్టియే. బియ్యం వేసేసిన, బఠానీలు వేసేసిన, ఇక నీళ్ళు ఎంత అవసరం నీళ్ళంతా వేసి నీళ్ళు పెట్టి ఆమెకి నింపాలి. ఇక మా బిడ్డకి ఉప్పు వేసేస్తే అయిపోతుంది. ఉప్పు కూడా వేసేద్దాము. పైన ఉంది చేయితోనే వేస్తున్నా, చాలు. ఇక కొత్తిమీర వేసినామంటే అయిపోతుంది. ఇక కొత్తిమీర కట్ చేద్దాం. అప్పుడు దాకా పోనీడ పెడతా, ఈ పక్కకు జరుపుతా. అన్నీ కొత్తిమీర జర ఎక్కువ వేసి చేద్దాం, ఎక్కువ వేద్దాం కొత్తిమీర. బాగుంటుంది కొత్తిమీర వేస్తే, స్మెల్ అనేది చాలా టేస్ట్ కూడా అనిపిస్తుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఇక చేసుకోండి. ఇప్పుడు బఠానీలు వచ్చినాయి, మీరు కూడా. మాకైతే చాలా ఇష్టం, నాకు ఇష్టం అని మా బిడ్డకు కూడా చేసి పెట్టుకో అంటది. ఇక ఇష్టం అయ్యా బఠానీలు అంటది. ఈరోజు ఇక తెలియదు ఆమెకు నేను వండుతున్నాను. అది లేట్ వస్తుంది కదా, మధ్యాహ్నం జాబ్ ఆమెకు, మధ్యాహ్నం షిఫ్ట్ లేట్ వస్తుందని లేపను నేను ఆమెకు. పండుకొని పాపం పిల్లలు కంప్యూటర్ మీద ఉండి నెత్తి నొప్పి, మమ్మీ రాత్రి వచ్చి నెత్తి బాగా నొస్తుందంటే నూనె పెట్టిన, అందుకే తలస్నానం చేస్తుంది. ఇక లేపుతా. పిల్లలు అంటాం కానీ పిల్లలకు కూడా చాలా ఇట్లా పెడతాను నేను కొత్తిమీర. డబ్బాల ఐస్ క్రీమ్లు డబ్బాలు బాగుంటాయి మా ఇంట్లో, అదే పెట్టేస్తా. ఎల్లిపాయలు కొంచెం వేసుకోవచ్చు, మన ఇష్టం. అది కొంచెం వేయాలని అనుకుంటున్నా, వేద్దాం కొంచెం లైట్. తీసుకోలే, అల్మల్లిగడ్డ అయిపోయింది, అందుకే డీమార్క్ పోయినప్పుడు ప్యాకెట్ తీసుకొచ్చిన మొన్న, అదే ఉంది. ఇక సరే ఫ్రెండ్స్, ఉంటాను. మళ్ళీ మీకు పులావ్ అయినాక ఎట్లా అయిందో చూపిస్తాను మీకు, ఉండండి. ఇంకా బాగా చెప్తలేను, పులావ్ లాస్ట్ చూపిస్తాను మీకు. ये देखिए फ्रेंड्स, मेरा पुलाव बन गया, धुआं आ रहा, देखो धुआं गरम गरम टिफ़िन में डाली अभी मैं। देखो बटाने दिख रहे, कैरेट कितना अच्छे से गल गया, चावल भी देखो कितना अच्छा बना। वाह, बीच में एक जने डिस्टर्ब कर रहे मेरे को, कुछ भी मत समझो, ठीक है फ्रेंड्स। आज का रेसिपी यही था, पुलाव। और शेयर लाइक सब्सक्राइब कीजिए फ्रेंड्स, प्लीज़ प्लीज़। मेरा दूध उबल रहा, कुछ भी मत सोचो। इधर चाय बनाते बनाते आपसे बात कर रही मैं। प्लीज़ प्लीज़ लाइक करो, शेयर करो, सब्सक्राइब करो प्लीज़ यूट्यूब फैमिली। थैंक यू, बाय।